రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం సంభవించింది. ముఫరహత్ వద్ద డీజిల్ ట్యాంకర్ ను యాత్రికుల బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా డీజిల్ ట్యాంకర్ పేలింది. మంటలో బస్సులో ఉన్న 42 మంది యాత్రికులు సజీవ దహనమయ్యారు. ఇక మక్కా ముగించుకొని మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులున్నారు. అందులో మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు సమాచారం. వారిలో ఒక మల్లెపల్లి బజార్ ఘాట్ కు చెందిన వారే 16 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సౌదీ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాధిత కుటుంబాలకు సాయం చేయాలన్నారు. సౌదీ ఎంబసీ అధికారులతో కేంద్రం మాట్లాడాలని రేవంత్ కోరారు. అటు సీఎం ఆదేశాలతో సహాయక చర్యలకు తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలు సమాచారం కోసం 7997959754 9912419545 హెల్ప్ లైన్ లో సంప్రదించాలని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం సంభవించింది. ముఫరహత్ వద్ద డీజిల్ ట్యాంకర్ ను యాత్రికుల బస్సు ఢీకొనడంతో ఒక్కసారిగా డీజిల్ ట్యాంకర్ పేలింది. మంటలో బస్సులో ఉన్న 42 మంది యాత్రికులు సజీవ దహనమయ్యారు. మక్కా ముగించుకొని మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులున్నారు. అందులో మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే ఉన్నట్లు సమాచారం. వారిలో ఒక మాలిపల్లి బజార్ ఘాట్ కు చెందిన వారే 16 మంది ఉన్నట్లు తెలుస్తుంది. సౌదీ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాధిత కుటుంబాలకు సాయం చేయాలన్నారు. సౌదీ ఎంబసీ అధికారులతో కేంద్రం మాట్లాడాలని ఇక రేవంత్ కోరారు. అటు సీఎం ఆదేశాలతో సహాయక చర్యలకు తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాల సమాచారం కోసం 7997959754 9912419545 హెల్ప్ లైన్ లో సంప్రదించాలని అధికారులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్ రెడ్డి, మరి యొక్క ఘటనలో చూసుకుంటే ఘోర ప్రమాదం అయితే సంభవించినట్టు తెలుస్తుంది. మరి మృతుల్లో మాత్రం 20 మంది మహిళలు, అలాగే 11 మంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు సమాచారం. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సౌదీ అరేబియాలో ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. దీంట్లో 42 మంది భారత యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అంటే ఇటు యాత్రికులతో పయనిస్తున్నటువంటి ఈ బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మంటలు చెలరేగి వారంతా కూడా అక్కడికి సజీవ దహనమయ్యారు. మరి ఘటనలో మరణించిన వారు ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారుగానే ప్రాథమికంగా సమాచారం అయితే తెలుస్తుంది. మరి పవిత్ర యాత్ర అయితే ముస్లింలు పవిత్రంగా మక్కా యాత్ర నిర్వహిస్తారు. మరి ఆ మక్కా యాత్ర ముగించుకొని యాత్రికులు బస్సులో మదీనా నగరానికి బయలుదేరారు. మరి ఈ క్రమంలో వారి బస్సును ఎదురుగా వస్తున్నటువంటి డీజిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు మొత్తం కూడా వ్యాపించడం జరిగింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. మొత్తం ఈ దుర్ఘటనలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు, మొత్తం 42 మంది అక్కడికక్కడే మరణించినట్లయితే ఇప్పటి వరకు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం అంటే హైదరాబాద్ వాసులు, తెలంగాణ వాసులు మరి ఈ విషయం తెలియగానే మరి సౌదీ అధికారులంతా కూడా సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు గుర్తించే పనులు అయితే నిమగ్నమయ్యారు. ఈ విషయాలలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన అయితే గురవుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. అలాగే దీంతో హైదరాబాద్ సంబంధించినటువంటి వారు ఉండడంతో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఇటు సహాయక చర్యలు ముమ్మరంగా జరగాలన్నట్టుగా కూడా ఇటు సౌదీ ఎంబసీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కాంటాక్ట్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ సౌదీ అయితే దీంతో 42 మంది ఒక్కసారిగా అక్కడికి మరణించబడి చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి విషయం తెలుస్తుంది. మరి ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇటు సిఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ సెక్రటరీ ఇటు గౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేయడం జరిగింది. ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందజేయాలని కూడా ఆదేశించడం జరిగింది. డీజిల్ ట్యాంకర్ ను బస్సు ఢీకొట్ట ప్రమాదం మొత్తం దీంట్లో 42 మంది అయితే సజీవంగా మరణించడం జరిగింది. మరి దీంట్లో ఇప్పటికైతే టోల్ ఫ్రీ నంబర్లు కూడా కొన్ని వాళ్ళ కంట్రోల్ రూమ్ నంబర్లు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ కుటుంబానికి సమాచారం అందజేయడానికి దీంట్లో 7999799554 గా 99129194 ఇట్లా కొన్ని నంబర్లు అయితే ఇప్పటికైతే అధికారికంగా ఇవ్వడం జరిగింది. మరి దీంతో సిఎస్ డీజీపీని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అకౌంట్ చేశారు. ఏ విషయాలంటే ఎప్పటికప్పుడు వీటిపైన పూర్తి వివరాలు కూడా తీయాలని ఆరా తీయాలని కూడా మనకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి అయితే సౌదీలో ఈ ఘోర ప్రమాదంలో 42 మంది అయితే మరణించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్. సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం సంభవించింది. ముఫర్హత్ వద్ద డీజిల్ ట్యాంకర్ ను యాత్రికుల బస్సు ఢీకొనడంతో ఒక్కసారిగా డీజిల్ ట్యాంకర్ పేలింది. మంటలో బస్సులో ఉన్న 42 మంది యాత్రికులు సజీవ దహనమయ్యారు. మక్కా ముగించుకొని మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులున్నారు. అందరు మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే ఉన్నట్లు సమాచారం. వారిలో ఒక్క మల్లేపల్లి బజార్ ఘాట్ కు చెందిన వారే 16 మంది ఉన్నట్టు తెలుస్తుంది. సౌదీ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని సంబంధిత అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాధిత కుటుంబాలకు సాయం చేయాలన్నారు. సౌదీ ఎంబసీ అధికారులతో కేంద్రం మాట్లాడాలని రేవంత్ కోరారు. అటు సీఎం ఆదేశాలతో సహాయక చర్యలకు తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాల సమాచారం కోసం 7999799754 9912419545 హెల్ప్ లైన్ లో సంప్రదించాలని అధికారులు తెలిపారు.